రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి కౌంటౌన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు మా పార్టీ నుంచి గెలవక ఏదో ఆశపడి కాంగ్రెస్ లో ఏదో సాధిస్తున్నట్టు చెప్పి కాంగ్రెస్ పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ వస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్త వస్తూ ఉన్నాయి. చందంపేట మండలంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు దాంతో పాటు దేవరకొండ నేతృత్వంలోని ఇతర మండలాలు పట్టణాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఆ పార్టీలో రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా అద్భుతమైన పరిపాలన అందించి అభివృద్ధి చేసిన కేసీఆర్ వదులుకొని పొరపాటు చేసిన భావన ప్రత్యేకించి రైతాంగంలో, మహిళల్లో, పెన్షన్దారుల్లో స్పష్టంగా కనబడుతుంది. యువత మేము దారుణమైన మోసానికి గురైనాం. కనీసం ఏ అశోక్ నగర్ చౌరస్తాలోకి రాహుల్ గాంధీ తీసుకొచ్చి మాత్రం కూర్చోబెట్టి మాట ఇచ్చి మొదటి క్యాబినెట్ లోనే చట్టం చేసి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని చెప్పి రాహుల్ గాంధీతోని మాట ఎక్కించి ఇవాళ మోసం చేయడమే కాకుండా అదే రాహుల్ గాంధీ ఏ మెట్ల మీద కూర్చొని యువకులతో మాట్లాడుతూ ఛాయ్ దాక్కుంటూ ఇవాళ కనీసం ఆ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టనీయకుండా చేసుకోకుండా 144 సెక్షన్స్ శాశ్వతంగా పెట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కూర్చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి యువత కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తా ఉంది. వాళ్ళని దారుణమైన హింసలు పెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అణిచివేస్తూ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ పనిచేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి శాఖలు కానీ, సంక్షేమ శాఖలు కానీ, ఇరిగేషన్ శాఖతో సహా ఎవరు పనిచేసిన దాఖలాలు లేదు. ఒకే ఒక్క పోలీస్ వ్యవస్థ, అది కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల చేతులు నడుస్తుంది. ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ చేయాలి ఒక గ్రామంలో అంటే మండల పార్టీ అధ్యక్షుడితోనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాలలో జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కేవలం కాంగ్రెస్ మేము బతికిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ మేము కాపాడుతాం అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని నిర్బంధాలను ఎదుర్కొని కూడా మా వాళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన పోరాట ఫలితాలు చూపించారు. దేవరకొండ తాలూకాలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు కూడా తీసుకొచ్చారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా అసలు అడ్రస్ లేదు, ముఖం చాటేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ తుంగతుర్తి మొదలుకొని ఇక్కడ దేవరకొండ వరకు అటు భువనగిరి కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సాగర్ కావచ్చు, అది ఇంకే కాన్స్టిట్యున్సీ కూడా పోయిన సందర్భం కూడా కనబడతలేదు. పోవాలంటే దొంగల్లాగా కేవలం హెలికాప్టర్ తీసుకొని పోయి 10 నిమిషాలు కేవలం మీడియా కనబడి ఏదో ఒకటి ఫౌండేషన్ ఇంకోటి చేసిన పద్ధతుల్లో 10 నిమిషాలు కనబడి తిరుగుతూ ఉంటారు. కేవలం మీడియాతో మాట్లాడి స్పష్టంగా ప్రజల ముందు తేలిపోయారు, ప్రజల ముందు రావడానికే భయపడుతున్నారు. మరి ఆ పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ జిల్లాలో ప్రత్యేకించి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, నల్లగొండ జిల్లా మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా నల్లగొండ జిల్లా హక్కులు కాపాడటంలో వీలవుతున్నారు. కనీసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, ఎస్ఎల్బిసి ఎత్తిపోతల నుంచి తెచ్చే నీళ్లు కావచ్చు, కనీసం తీసుకొచ్చి రైతాంగానికి అందించే స్థితిలో లేరు. పైగా డిండి విషయంలో కూడా, డిండి కాలంలో ఎత్తిపోతల విషయంలో కూడా నల్లగొండ జిల్లాకు తీవ్రమైన ద్రోహం తలపెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇద్దరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ ఇద్దరు దొంగలు పనిపడతాం తప్పకుండా ప్రజల్ని సేకరించి ప్రజా ఉద్యమాల ద్వారానే కాంగ్రెస్ పార్టీ పనిపడతాం. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ, యువతకు కానీ మళ్ళీ కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళ కళలు నెరవేర్చే పద్ధతుల్లో పరిపాలన అందించగలిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తోనే సాధ్యమైంది. తప్పకుండా ఇవాళ మొదలైన ఈ చేరికలు ఏవైతే ఉన్నాయో ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని జిల్లాలో నామరూపాలు చేసేంత వరకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు, మాతోని చర్చలకు వస్తున్నారు. తప్పకుండా ఈ జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం, ఈ జిల్లాలో మంత్రులు